హై హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్ర పార్టీలు, తెలంగాణ రాజకీయం మరొక్కసారి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు 10 ఏళ్ల క్రితమే విడిపోయారు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన పార్టీలే ఉంటుంది, ఎవరైనా అక్కడ ఇక్కడ పోటీ చేయొచ్చు కదా అనేటువంటి చర్చ ఉండొచ్చు. కానీ ఇప్పటికీ ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని అక్కడ పూర్తిగా అక్కడ నుంచి తరిమేయటం లాంటిదే. తెలుగుదేశం వాళ్ళు ఉన్న వాళ్ళని తీసుకోవటం, కొంతమందిని చేయడం, కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేనటువంటి పరిస్థితి. జనసేన అంతకుముందు పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోటీ చేయలేక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే జనసేన పోటీ చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో జనసేన, తెలుగుదేశం తెలంగాణలో రాజకీయం చేయటం కోసం, మళ్ళీ పునర్వైభవం పొందటం కోసం ప్రయత్నం చేస్తున్నాయా? ఈ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి ఇక్కడ ఎన్నికల్లో గెలిచాయి, ఇక్కడ కలిసి మేము ఉన్నాము, ఈ ముగ్గురం కలిసి మేము తెలంగాణలో కూడా కలిసే చేస్తాము. ఆల్రెడీ జనసేన, బీజేపీ గతంలో అక్కడ తెలంగాణలో కూడా కలిసి 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ అంశం మీద తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ నాయకులు, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మంచిదే, ఆయన ప్రతిపాదన చేశారు, ఆయన పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు కాబట్టి. మా పార్టీలో కూడా తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర స్థాయిలో అధ్యక్షులుగా ఉన్నటువంటి జేపీ నడ్డా, వీళ్ళు ఒక నిర్ణయించి తెలంగాణలో గిన మరి జనసేనతో కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే మేము కూడా సిద్ధమైనటువంటి విధంగా. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 0కి వెళ్ళిపోయినటువంటి, ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలా. కాంగ్రెస్కి అదేవిధంగా బీజేపీ వీళ్ళిద్దరే పోటీ పడ్డారు. ఎంఐఎంకి ఒక సీటు మాత్రమే వచ్చింది. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే పోటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం కూడా అక్కడ పోటీకి సర్వసన్నద్ధం, అంటే మళ్ళీ రాజకీయపరమైనటువంటి అంశాల మీద సర్వసన్నద్ధం అవుతున్నట్టుగా కనపడుతుంది. 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజనకు సంబంధించినటువంటి సమస్యలు, హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద, ఈ పంపిణీకి సంబంధించిన అంశాల మీద మీటింగ్ కాబోతున్నారు. ఈ మీటింగ్ సందర్భంగా ఎలాగో రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏమిటి? తెలంగాణలో బీఆర్ఎస్ని సమూలంగా స్మాష్ చేయటం. వాళ్ళకి 39 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. వాళ్ళలో కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ బాట పట్టారు. ఉన్నటువంటి వాళ్ళను కూడా కాంగ్రెస్లో చేర్చుకొని బీఆర్ఎస్ వాళ్ళని ఇక కాంగ్రెస్ శాసనసభాపక్షం అనేది లేకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతున్నాయి. మరి తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తారా? వాళ్ళని తీసుకొని, లేదంటే అక్కడ మళ్ళీ ఇంతకుముందు అక్కడ రాష్ట్ర కమిటీ ఉంది, రాష్ట్ర అధ్యక్షులు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు యాక్టివ్గా లేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ యాక్టివేట్ చేస్తారా? ఎందుకోసమనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి మంచి సంబంధాలు. ఆయన కాంగ్రెస్ పార్టీ, ఈయన ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ తరఫున చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నారు. రాజకీయంగా లక్ష్యం అయితే ఏంటి? బీఆర్ఎస్ని దెబ్బతీయటం ఇద్దరు లక్ష్యం. కాబట్టి కొంతమందిని కాంగ్రెస్ చేసుకుని, కొంతమంది తెలుగుదేశం చేసుకుంటే బీఆర్ఎస్ ఆటోమేటిక్గా నష్టపోయేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ విధంగా తెలుగుదేశం పుంజుకునేదానికి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం లేదు వాళ్ళకి. ఎందుకు? బీఆర్ఎస్ నష్టపోవాలి. ఈ నేపథ్యంలోనే మరి తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ, ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ భవనం, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా కొంత అన్ని జిల్లాల్లో కేడర్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి 4 జిల్లాల్లో తెలుగుదేశం కేడర్ గట్టిగా ఇప్పటికి కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి తెలంగాణలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసిగిన మరి రాజకీయంగా చేసేటువంటి పరిస్థితి కింద ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు. మరి అయితే బీజేపీ తెలుగుదేశము, జనసేనని కలిసి తెలంగాణలో కూడా ఒక రాజకీయం చేయడానికి బీజేపీ ఒప్పుకుంటుందా? ఎందుకు అనంటే అక్కడ బీజేపీ సొంతంగా ఎదగటానికి ప్రయత్నం
చేస్తుంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలి అనేటువంటిది ప్రయత్నం బీజేపీది. ఇప్పుడు జనసేన వచ్చి కొంత వాళ్ళు పుంజుకొని తెలుగుదేశం వస్తే ఇంకా కొంచెం అది జనసేన కన్నా కొద్దిగా బలంగా ముందుకెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు తెలంగాణలో. కాబట్టి వీళ్ళు వల్ల మళ్ళీ బీఆర్ఎస్కి అయితే తీవ్రమైన నష్టం జరిగింది. బీజేపీకి వస్తారు కదా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ తెలుగుదేశము జనసేన ప్రత్యామ్నాయంగా లేకపోతే అక్కడ అనేటువంటి ఆలోచనలు చేస్తారా? లేదు మిత్రులే కాబట్టి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి ముందు బీఆర్ఎస్ని అక్కడ రాజకీయంగా దెబ్బతీసిన తర్వాత ముగ్గురు కలిసి అధికారంలోకి వస్తే అక్కడ కూడా తెలంగాణలో ఎప్పుడు 2028 ఎన్నికలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఒకవేళ వచ్చిన కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అందుకని ప్రస్తుతం అయితే మాత్రము తెలుగుదేశము జనసేన తెలంగాణ రాజకీయాల వైపు చూస్తున్నట్టుగా కనపడుతుంది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటి చూడాలి.